మనం ప్రతిరోజు చేసే మంత్రం తొందరగా ఫలించటానికి కొన్ని నియమాలను పాటించాలి. జపం చేసే ముందు స్నానం చేయాలి లేదా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఉతికిన వస్త్రాలను ధరించాలి. స్నానం చేసిన తర్వాత జపం పూర్తయ్యేంత వరకు ఎవరిని ముట్టుకోకూడదు. రోజు మానకుండా జపాన్ని చేయాలి. ప్రయాణాలు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా తప్పనిసరి అయితే మాత్రం జపాన్ని మానుకోవచ్చు, పర్వాలేదు. రోజు ఒకే టైంకి జపాన్ని చేయాలి. ఉదయం లేదా సాయంత్రం లేదా రాత్రి ఎప్పుడు మొదలుపెట్టారో అదే సమయానికి రోజు జపాన్ని చేస్తే జపం వేగవంతంగా ఫలిస్తుంది. మీరు చేసే జపమాలను మీరు తప్ప వేరే వాళ్ళు తాకకూడదు. జపం చేసేటప్పుడు మనం నేలను తాకకూడదు. కింద శుభ్రమైన వస్త్రం వేసుకొని దానిపై కూర్చుని మాత్రమే జపాన్ని చేయాలి. జపమాల కూడా నేలను తాకకూడదు. జపానికి ముందు నోటిని శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసిన 3 గంటల తర్వాత జపాన్ని చేయాలి. టిఫిన్కి ఈ పట్టింపు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పకూడదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, పేదవారికి దానం చేయడం, ఆకలితో ఉన్న మనుషులకు పశుపక్ష్యాదులకు భోజనాన్ని పెట్టడం, పూజ ధ్యానం చేయడం చేస్తే మన పాపాలు తొందరగా కరిగిపోతాయి. ఇతరులను తిట్టకూడదు. తిట్టడం వల్ల వాళ్ళ పాపాలు మనకి వస్తాయి. జపం చేసేటప్పుడు జపమాల కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కింద కూడా ఒక మంచి గుడ్డను పరుచుకోవాలి. జపం చేసేటప్పుడు మన చూపుడు వేలు జపమాలను తగలకూడదు. మీరు తీసుకున్న మంత్రాన్ని ఎవరికి చెప్పకూడదు. జపం మనసులో చేసుకోవాలి. అప్పుడప్పుడు గుడిలో, నదీ తీరాల వద్ద, కొండ గుహలలో, పర్వత శిఖరాల వద్ద జపాన్ని చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అన్నింటికన్నా ఎక్కువ శక్తి మహాత్ముల సమాధుల వద్ద చేస్తే వస్తుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఉదాహరణగా చెప్పవచ్చు. గ్రహణం చాలా శక్తివంతమైనది. గ్రహణం రోజు చేసే మంత్రం లక్షల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది.